మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే రీసర్వేకి ఆదేశించు. 15 రోజుల నెల రోజుల తీసుకొని వెంటనే రీసర్వేకి ఆదేశించి సరైన లెక్కలు తేల్చండి. మేమందరం కూడా చొరవ తీసుకుంటాం. మొన్న అన్నావు కదా, కేసీఆర్ పాల్గొనలే, కేటీఆర్ పాల్గొనలే, ఇంకొకరు పాల్గొనలేదని. మాకు మీరు ఏం చెప్పినారు మీ కులగణనప్పుడు? మొదలు మీరు చెప్పింది ఏంది? స్వచ్ఛందంగా ఎవరు ముందుకు వస్తే వాళ్ళు రండి, ఇచ్చేది ఇవ్వండి అన్నావు. అయినా నాకు తెలియక అడుగుతా, కుంటి సాకులు అడగడం కాదు, కుంటి సాకులు ఎత్తకడం కాదు. కేసీఆర్ గారి ఎలక్షన్ అఫిడవిట్ నీ దగ్గరనే ఉంది, నా ఎలక్షన్ అఫిడవిట్ నీ దగ్గరనే ఉంది. నువ్వెవరో పేర్లు చెప్పినావో వాళ్ళందరి ఎలక్షన్ అఫిడవిట్లు నీ కాడనే ఉన్నాయి. అయినప్పటికీ నీకు అంత బాధ ఉంటే మళ్ళీ రీసర్వే పెట్టు. మేమందరం కూడా, ఎందుకంటే మా బీసీలకు అన్యాయం జరిగినప్పుడు మేము కూడా, ఎందుకంటే నీకు సాకులు వెతకడానికి అవకాశం ఇవ్వద్దు కాబట్టి అందరం పాల్గొంటాం. అందరం కూడా నువ్వు కోరిన అన్ని వివరాలు ఇస్తాం. కానీ బీసీలకు అన్యాయం చేసి తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రీసర్వేకి ఆదేశించడంతో పాటు 42% రిజర్వేషన్ అని చెప్పి బీసీ డిక్లరేషన్లో ఏ మాట అయితే చెప్పినవో ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. మొన్న నువ్వు అసెంబ్లీ పిలిచినప్పుడు మేము అనుకున్నాం చట్టబద్ధత కల్పిస్తావేమో, 42% రిజర్వేషన్ బిల్లు తెస్తావేమో అనుకున్నాం. నువ్వు బిల్లు తేలే, కేవలం సొల్లు మాత్రమే తెచ్చినావు. ఓ స్టేట్మెంట్ అని చెప్పి పట్టుకొచ్చినావు, ఏదో నిమిషం చదివినట్టు చేసినావు, అవతల పడ్డావు. అందుకే ఈ సొల్లు మాటలు కాదు, బిల్లు తీసుకురా. 42% రిజర్వేషన్ కల్పిస్తూ వెంటనే పెట్టు. నువ్వేమో చెప్తూ మా పార్టీ ఇస్తుంది 42% అన్నావు. మీ పార్టీ ఇచ్చేది 42%? బీఆర్ఎస్ ఇదివరకు 50%కి మించి ఎన్నడో ఇచ్చింది. బలహీన వర్గాలకు టికెట్లు, అదేవిధంగా మరి ప్రాతినిధ్యం స్థానిక సంస్థల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కేటాయించిందే కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ.